హాయ్ అండి, వెల్కమ్ టు కేవీఎస్ స్మార్ట్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో వచ్చాను. అదేంటంటే పాపికొండల టూర్ అనమాట. ఇది ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఈ రాజమండ్రి నుంచి పుష్కర్ ఘాట్ అండి. ఇక్కడ నుంచి బస్సు అనేది బయలుదేరుతుంది అనమాట. మనం ప్యాక్ తీసుకోవాలండి. మేము గోదావరి టూరిజం వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్యాక్ అనేది తీసుకున్నాము. 1250 రూపీస్ చేస్తారు ఈచ్ పర్సన్కి వచ్చి. ఫుడ్ ఇంక్లూడెడ్ అనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7 o'clock ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి బస్సు అనేది బయలుదేరుతుందండి. చూసారా, పచ్చని వాతావరణం, అది చాలా బాగుంటుందండి. రోడ్డు కూడా బాగానే ఉంది. ఒక 1/2 hour బాగోదేమో రోడ్డు, మిగిలిందంతా బాగానే ఉంటుందండి. అది 1/2 hour బాగోదు. ఇదైనా ఎందుకంటే పోలవరం కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల రోడ్డు అనేది కొంచెం లారీలు అవి తిరుగుతాయి కదా, అందుకని రోడ్డు అనేది అలా పాడైందనమాట. మనం ఎగ్జాక్ట్గా 2 hours వచ్చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని ఒక గండిపోచమ్మ గుడికి 1 kilometer ముందే డ్రాప్ చేసేస్తారండి. అక్కడి నుంచి మనం నడుచుకుని వెళ్ళొచ్చు, లేకపోతే ఆటో ఫెసిలిటీ ఉంటుంది. ఈచ్ పర్సన్కి వచ్చి 20 రూపీస్ తీసుకుంటారు. ఇది గడ్డిపోచమ్మ టెంపుల్ అండి. అదంతా మునిగిపోయింది అనమాట అప్పట్లో మేము వెళ్ళేటప్పుడు, అందుకని మీరు గుడి అనేది క్లియర్గా చూపించలేకపోయాను నేనైతే. ఇదంతా బోట్స్ అండి. మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, వాళ్ళే ఫోన్ నెంబర్స్ అవి ఉంటాయి కదా మనం బుక్ చేసుకున్నప్పుడు, వాళ్ళే కాల్ చేసి మీరు ఎక్కడున్నారు ఏంటి అని అడుగుతారు. ఇది కింద స్టేర్ అండి బోట్లో. తర్వాత మనం పైకి వెళ్ళిపోవడం అనమాట. ఎక్కడున్నారు ఏంటని కాల్ చేస్తారు. ఆ తర్వాత మనం వచ్చాకనే బోట్ అనేది బయలుదేరుతుందండి. ఎగ్జాక్ట్గా మీరు రాజమండ్రి నుంచి బయలుదేరితే వాళ్ళే బస్సు అది ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే ఇచ్చేస్తారు. అది మీరు ఓన్ వెహికల్లో వచ్చారనుకోండి 1000 రూపీసే పడుతుంది పర్ ఛార్జ్ వచ్చి పర్సన్కి. వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని గండిపోచమ్మ దగ్గర దింపుతారు. ఆల్రెడీ బోట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ఇంక్లూడెడ్ కాబట్టి టిఫిన్ పెట్టారండి. ఇడ్లీ, గారి, ఉప్మా, చట్నీ. చాలా బాగుందండి టిఫిన్ కూడా. చూసారా, పక్కనే ఆ బోట్ వెళ్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుందండి. అది పోలవరం డ్యామ్ అనమాట. అందరూ తప్పకుండా విజిట్ చేయాలండి. ఎంటర్టైన్మెంట్ అంటే అసలు చాలా చాలా బాగా చేయిస్తారండి వాళ్ళైతే. ఎంటర్టైన్మెంట్ ప్రతి పర్సన్ని వదలకుండా ఏదో యాక్టివిటీలో ఉండేలాగా అందరినీ, అసలు పెద్దలు చిన్నలు తేడా లేకుండా ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తారు. ఇది దేవీపట్నం ఓల్డ్ పోలీస్ స్టేషన్ అండి. అది అప్పట్లో అల్లూరి సీతారామరాజు గారు కూలగొట్టిన దాంట్లో ఇదొకటి అనమాట. అక్కడ పెద్ద ఫోటో ఉంటుందంటే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఉంటే అదంతా మునిగిపోయింది. అక్కడ గిరిజన ప్రాంత ప్రజలు ఉండేవారు, అదంతా మునిగిపోవడం వల్ల ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. కొంతమంది ఉంటున్నారంటే 6 ఎంతమందో. అది పాపికొండలో రాక్షసుడు అండి. ముక్కు మొత్తం నోరు మనకి మొక్క క్లియర్గా కనిపిస్తాయండి. ఆయన పాపికొండ రాక్షసుడు. ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. జీరా రైస్ పెట్టారు. రైస్, పప్పు, కర్రీ, ఫ్రై, రసం, రోటి పచ్చడి, చిప్స్, పెరుగు. ఫుడ్ కూడా చాలా బాగుందండి. తర్వాత చూసారా, పాపికొండ అనేది స్టార్ట్ అయ్యాయండి. చాలా చాలా బాగుంటుందండి. ఆ బోటు ఆ కొండలు పక్క నుంచి వెళ్తుంటే అసలు ఏం ఉంటుందంటే అసలు చాలా చాలా బాగుంటుందండి. అలా దగ్గరగా ఉన్నాయి కదండి, అవి పాపికొండలు అనమాట. అవి కోన్ షేప్లో ఉంటాయి పాపికొండలు అనేది. చాలా చాలా బాగుంటుంది. అసలు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ప్రతి ఒక్కళ్ళు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్ జాకెట్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే మన సేఫ్గా వెళ్ళి రావాలి కాబట్టి చక్కగా లైఫ్ జాకెట్ అనేది ఎవ్వరు ఇది చేయొద్దు, కంపల్సరీ యూజ్ చేయండి. చూసారా, అసలు ఆ బోట్ వెళ్తుంటే హ్యాపీగా ఉంటుందండి. అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఆల్రెడీ 2 hours అయింది కాబట్టి మనల్ని పేరెంటపల్లి తీసుకెళ్ళి ఒక 1/2 hour టైం ఇస్తారు. మనం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయడమేనండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈశ్వరుడు ఉంటాడండి. శివరాత్రికి చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ టెంపుల్. మనం ఇప్పుడు వెళ్ళి ఆ టెంపుల్లో దర్శనం చేసుకుని రావడమేనండి. అక్కడ గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు బ్యాంబూ స్టిక్స్తో తయారు చేసినవి అమ్ముతారండి. ఎందుకంటే ఆ గుడిలో మనం ₹1 కూడా వేయడానికి ఉంటుందండి. గంట కూడా ఒకసారే కొట్టాలండి. ఒకవేళ మనం డబ్బులు వేసినా కూడా తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. మనం వాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటే ఈ బ్యాంబూ స్టిక్స్తో వాళ్ళు తయారు చేసినవి అమ్ముతున్నారు చూడు, అవి కొని ఎంతో కొంత వాళ్ళకి ఉపాధి కల్పించడం వల్ల అవుతాం, అంతేనండి. ఇంకా అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడ కాలు కడుక్కుని నెత్తి మీద నీళ్ళు చల్లుకుని వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయడమేనండి. మీకు లోపలికి నేను వెళ్ళి వీడియో తీయలేనండి, ఎందుకంటే లోపల ఫొటోస్ వీడియోస్ అనేది ఎలా ఉండవండి. చక్కగా గుడి ఎంత బాగుంటుందోనండి. ఆ చుట్టూ మట్టితో అలికిన ముగ్గులు అవి పెడతారు. అసలు చాలా చాలా బాగుంటుంది. నేను గేట్ కొంచెం అంతే తీయగలిగాను, ఇంకా అంతకు మించి తీయలేకపోయానండి. చాలా చాలా బాగుంటుందండి. అసలు ఆ లొకేషను అది చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా విజిట్ చేయండి.
తర్వాత అక్కడ వాళ్ళు అమ్ముతారనమాట. అవన్నీ మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇంకా మేము దర్శనం చేసుకుని వచ్చేసామండి. ఇప్పుడు భద్రాచలం వెళ్ళాల్సిన ఏంటంటే రూటు అలా స్ట్రైట్గా వెళ్ళిపోద్దండి. అవి వెళ్తుంది కదా బోటు, అది భద్రాచలం రూట్ అనమాట. మీరు రాజమండ్రిలోనే ప్యాక్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి మనకి మిమ్మల్ని రాజమండ్రి టు పేరంటపల్లి తీసుకొచ్చి అక్కడి నుంచి భద్రాచలం వేరే బోట్లో ఎక్కిస్తారనమాట. వాళ్ళే అక్కడ నైట్ స్టే చేయాలంటే కాటేజెస్ అవి ఉంటాయి. మిమ్మల్ని ఇంకా వాళ్ళే చూసుకుంటారండి అక్కడి నుంచి. చూసారా, పాపికొండలు అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ మనం రిటర్న్ జర్నీలో ఇది ఎంత దగ్గరగా చాలా బాగుంది కదండి. అసలు 2 కొండల మధ్యలోంచి వెళ్తుంటే బోట్ చాలా బాగుంటుందండి. మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళే. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 5 కల్లా మనల్ని డ్రాప్ చేసేస్తారండి. తర్వాత పోలీసులు ఉండనివ్వరు అనమాట. అందుకని మళ్ళీ మనం కరెక్ట్గా 5 కల్లా డ్రాప్ చేసేస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి మళ్ళీ తిరిగి మన 8:39 కల్లా దింపేస్తారనమాట. చూసారా, అదే బిస్కెట్స్, బూందీ, టీ అనేది ఇస్తారు. మనం దగ్గరికి వచ్చేసామండి. ఇంకా గండిపోచమ్మ గుడికి సన్సెట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.